అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి నవరాత్రులు అయితే ప్రారంభం అవుతున్నాయి కదా. మా వీధిలో ఈ నవరాత్రులకి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దగ్గర నుండి ప్రతిదీ కూడా ఒక చిన్న వ్లాగ్లా చేద్దామని చెప్పి చేశానన్నమాట. అంటే మామూలుగా నవరాత్రులు అంటే ఇంట్లో పూజ చేసుకొని తర్వాత బొమ్మ దగ్గరికి వెళ్ళి ఒకవేళ వీలైతే అక్కడ పూజ చేసుకొని దండం పెట్టుకొని వచ్చేయడం ఇలా చేసేదాన్ని. కానీ ఈసారి బొమ్మ పెట్టే ముందే అంటే ఒక 10 days ముందు కూడా రాట వేయడం ఇదంతా కూడా ఎలా చేస్తారో చూద్దామని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. ఈసారి రాట వేయడానికి జనరల్గా అయితే వేరే వాళ్ళు వేస్తారు, అంటే దంపతులే ఈ రాట వేసినప్పుడు పూజ చేయాలన్నమాట. వేరే వాళ్ళు చేయాల్సింది వాళ్ళకి అవక మా మమ్మీ డాడీ చేశారనమాట ఈసారి. అందుకే నాకు ఇంకొంచెం వీడియో క్లియర్గా తీద్దామన్నా సరే మధ్యలో పూజారి గారికి అన్నీ అందించడం ఇదంతా ఉండిపోయి నేను కొన్ని వీడియోస్ అయితే తీయలేదు. ఇది ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ తీసిందనమాట. తర్వాత ఈరోజు విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు చేసింది ఏంటేంటి అనేది కూడా నేను మొత్తం బ్లాగ్ తీశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండింగ్ వరకు చూసేయండి. పెళ్లి రాట అయితే నేను ఎప్పుడూ కూడా అంత క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇక్కడైతే నవధాన్యాలు తీసుకొచ్చి వాటిలలో పాలేసి ఇవన్నీ కూడా కలిపి ఆ రాట వేసిన చోట వేశారనమాట. పూజ అయితే ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు అయ్యింది. పూజ చేసిన దంపతులు ఆ రాట వేసిన రోజు అయితే నాన్ వెజ్ తినకూడదు అనమాట. ప్రతి పూజలో చేసినట్టే ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసి తర్వాత మిగతా పూజా కార్యక్రమం అంతా కూడా చేశారనమాట. ఒక వైట్ క్లాత్కి బాగా పసుపు రాసి దానిలో బియ్యం వేసి పక్కన పెట్టారనమాట. తర్వాత రాటకి అక్కడ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పసుపు అది రాసి నీట్గా కుంకుమ అదంతా పెట్టి పెట్టారనమాట. ఇప్పటి వరకు దుర్గమ్మవారి ఫోటో ఫ్రేమ్ ఒకటి పెట్టి పూజ చేశారు కదా, ఆ ఫోటో ఫ్రేమ్ని అయితే తీసుకువెళ్ళి రాటకి కడతారనమాట. రాట ఎక్కడైతే అక్కడ తవ్వి పెట్టారో అక్కడంతా కూడా మంచిగా ముగ్గది పెట్టి అక్కడ తవ్వి పెట్టిన దాంట్లోనే నవధాన్యాల్లో పాలు వేసి అవన్నీ కూడా రాట వేసే దానిలో ఈ నవధాన్యాలు అలా ఇవన్నీ కూడా వేశారనమాట. రాటకి అమ్మవారికి పూజ చేశారు కదా ఇప్పటి వరకు, ఆ ఫోటో ఫ్రేమ్ తీసి కట్టారు. అలాగే నిమ్మకాయల దండ వేసి ఇప్పుడు ఇక్కడ పూజ చేస్తారనమాట రాటకి. పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలలో పాలు వేశారన్నాను కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు దీనిలో వేసేసారు. దీని తర్వాత ఇందాక పేపర్లో చూపించాను కదా, అక్కడ ఒక చిన్న ముత్యం అలాగే సిల్వర్ కన్నులాగా ఉందన్నమాట అమ్మవారిది. ఇవన్నీ కూడా అదే దాంట్లో వేసేసి తర్వాత రాట్ని దించుతారు. ఈరోజు అంటే నవరాత్రి మొదటి రోజు అనమాట. అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్ళాము. విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు కూడా అక్కడ పూజ చేస్తారు, అంటే హారతి తీసి కొబ్బరికాయ కొట్టారనమాట. ఇలా చేస్తారని అయితే నాకు నిజంగా తెలీదు. అక్కడికి వెళ్ళాక అంటే నేను మొదటిసారి వెళ్తున్నాను విగ్రహాన్ని తీసుకురావడానికి కూడా, అందుకే చూసి ఓహో ఇలా చేస్తారా అని అనుకున్నాను. మేము వెళ్ళిన దగ్గర అయితే అమ్మవారి విగ్రహాలు ఎక్కువ లేవు నాకు తెలిసి, అంటే అన్నీ ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోయినట్టున్నాయి. ఒక 2 చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. మేము మా వీధిలో
పెట్టే విగ్రహం ఒకటి ఉంది. అది కాకుండా వినాయకుడి విగ్రహాలు మాత్రం చాలా ఉన్నాయి. వినాయక చవితివి మిగిలిపోయినట్టున్నాయి. అమ్మవారి విగ్రహం ఏదైతే తీసుకున్నారో ఇలా మధ్యలో పెట్టి కొబ్బరికాయ మీద హారతి వెలిగించి హారతి తీశారు. తీసిన తర్వాత ఆ కొబ్బరికాయని కొట్టేసి అప్పుడు తీసుకొని, అంటే ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు కదా, అలా తీసుకొని వెళ్ళామన్నమాట. విగ్రహం మండపానికి వచ్చేసిన తర్వాత మళ్ళీ విగ్రహాన్ని ఎవరైతే పెడుతున్నారో, అంటే ఎవరైతే మనీ పెట్టుకుంటున్నారో వాళ్ళు ఇలా మళ్ళీ హారతి తీసి అమ్మవారిని లోపలికి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ నుండి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజ స్టార్ట్ చేస్తారు. షోడశోపచారాలు చేసి పూజ చేస్తున్నారు. వీడియో అంతా నేను ఒక సైడ్ నుండి తీస్తున్నాను. ఎందుకంటే మధ్యలో పంతులు గారు పూజ చేస్తున్నారు కాబట్టి నేను మధ్యలోకి వెళ్ళి తీయలేను. అందుకే ఇలా సైడ్ నుంచే తీస్తున్నాను. బట్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయడానికే ట్రై చేశాను.